యో నమః. శ్రీ 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 శ్రీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఎస్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. శ్రీ 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 మేడ సుబ్రహ్మణ్యం స్వామీజీ గారు వారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణంలో మీరు శ్రద్ధాభక్తితో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. నేను మీలాగా అక్కడ కూర్చునేవాడిని. అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే నాకు 40 సంవత్సరాలు పట్టింది. అబద్ధానికి వేగం ఎక్కువంట, నిజానికి ఓపిక ఎక్కువంట. మీరు చాలా ఓపికగా కూర్చున్నారు. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అన్నమాట. దాని మధ్యలోనే చిన్న జీవితం. ఆ మానవ జన్మ సార్థకం కావాలి. 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి స్నానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. స్మరణంలో మర్చిపోతే మరణం అండి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరకు వస్తున్నాం, చావుకు దగ్గరకు వస్తున్నాం. మానవ జన్మ సార్థకం కావాలి. అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుడిలో డు. ఈ 4 కలిస్తే మానవుడు అండి. మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం పుట్టాం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ భారత గడ్డ మీద పుడతామన్నమాట. ఆ జన్మ సార్థకం కావాలి. తల్లిదండ్రులు జన్మనిస్తారండి. గురువు